అంతులేని అబద్ధాలతో ఏపీలో అసత్య ప్రచారాలకు కేరాఫ్గా జగన్ అండ్ కో నిలిచిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. పల్నాడు జిల్లా వినుకొండలో కిసాన్ మేళను ఆయన ప్రారంభించారు. కిసాన్ మేళా సందర్భంగా ట్రాక్టర్లతో రైతులు, కూటమి నాయకుల భారీ ప్రదర్శన నిర్వహించారు. అబద్ధాల మీద పుట్టిన పార్టీ వైసీపీ, అబద్ధాల నాయకుడు జగన్ అని విమర్శించారు. ప్రజలు 151 నుంచి 11 స్థానాలకు పడేసినా ఇంకా బుద్ధి మారటం లేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు అచ్చెన్నాయుడు. మనందరం ఈ రాష్ట్రంలో ఉన్నాం. స్వాతంత్రం వచ్చింది, 78 సంవత్సరాలు పూర్తయింది. తెలుగుదేశం పార్టీ పుట్టింది 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మధ్యస్థులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ పరిస్థితులన్నీ ఒక్కసారి ఈ రాష్ట్రంలో గమనంలోకి తీసుకుంటే, తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నుంచి నేటి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు నిరంతరం అధికారంలో ఉన్న, ప్రజాపక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించాం. మరో నేత జీవి ఆంజనేయులు సైతం జగన్పై మండిపడ్డారు. రైతులు ఆర్థిక ప్రగతిలో నెంబర్ 1గా ముందుకు వెళ్లాలనేదే సీఎం చంద్రబాబు ఆశయం అన్నారు. ముసలి కన్నీళ్లు కార్చుతున్న జగన్ నిజానికి రాష్ట్ర రైతుల పాలిట ద్రోహి, శత్రువు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ దుర్మార్గపు పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందన్నారు జీవి ఆంజనేయులు. దుష్ప్రచారాలు ఆపకపోతే ప్రజలు వైసీపీ నాయకుల వీపులు విమానం మోత మోగిస్తారని అన్నారు. చేస్తున్నాడు దుష్ప్రచారాలు జగన్కి రోజు అలవాటే. సాక్షి పత్రికకి, సాక్షి ఛానల్కి, జగన్మోహన్ రెడ్డికి నిత్యం ప్రతిరోజు ఈరోజు ఏ దుష్ప్రచారం చేయాలా చంద్రబాబు గారి మీద, అలాగే జనసేన ఎలాంటి